ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ దేవుడైన యెహోవా నువ్వు చేయు పనులన్నిటిలోనూ నీకు ఆశీర్వాదం కలుగొచ్చేయి. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఏ పని చేస్తున్నావు, ఈరోజు ఏ పని అయితే ప్రారంభిస్తున్నావు, దేని కొరకైతే నువ్వు ముందుకు వెళ్తున్నావో, దేనినైతే నువ్వు ఆశతో అడుగులు ముందుకేయడానికి ప్రయత్నిస్తున్నాడు, అన్నిటిలో నేను నీకు ఆశీర్వాదం దయచేస్తాను, విజయం దయచేస్తాను అంటున్నాను. అది దేవుని సంబంధి పని అయినా, లేకపోతే నీ కుటుంబానికి సంబంధించిన పని అయినా, నువ్వు ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదం కొరకు నువ్వు వెళ్తున్నా, దేని కొరకు నువ్వు చేస్తున్నా, దేవుడు అంటున్నాడు అందులో నేను నీకు ఆశీర్వాదం దయచేస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడకుండా బయలుదేరి ముందుకు అడుగు వెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నిజమే కదా. కొన్నిసార్లు ఆ యొక్క ఆపదల నుంచి మనం భయపడిపోయి ఆ పరిస్థితికి వెళ్తే ఏం జరుగుతుందో, మనకి ఎటువంటి సమస్య ఎదురవుతుందో అని మనం అడుగు వేయకుండా వెనక్కి వచ్చేస్తాం. గొప్ప విజయాన్ని కోల్పోతూ ఉంటాం, గొప్ప మేలు కోల్పోతూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆ ఆలోచన సరైందని అని తెలిసి, అయ్యో మనం ఎంత నష్టపోయామో అనుకుంటాం కదా. అందుకే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు ముందుకు అడుగు వేయి, దేనికి భయపడకు. ఎందుకంటే వెన్ను తట్టి నిన్ను ప్రోత్సహించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వెన్ను తట్టడమే కాదు, నీకు సహాయంగా ఉండి నీకు ఎదురుగా వచ్చే ప్రతి వ్యతిరేకతను ఆయన దాన్ని కాల్చివేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ముందుకు అడుగు వేయి అంటున్నాడు అనమాట. నేను చెప్తున్నావు దాన్ని ప్రారంభించు అంటున్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు ప్రారంభిస్తే నేను దాన్ని కొనసాగిస్తాను, నేను ముందుకు తీసుకెళ్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్దాం. దేవుడు చెప్పిన దేవుని కార్యం ద్వారా చేసే ప్రతి పనిలో, న్యాయమైన ప్రతి పనికి దేవుడు నీకు తోడుగా ఉండి చేస్తాడనమాట. ఒక దేవుడు వాక్యానుసారమైనది, న్యాయబద్ధమైనటువంటి ప్రతి కోరికను ఆయన తీరుస్తాడు. న్యాయమైన ప్రతి దానికి ఆయన సపోర్ట్గా ఉంటాడు మనకి. ఆయన వాక్యానుసారమైన ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం, మేలుకరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిందాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. నువ్వు మంచి దేవుడు నాయన. ఎంత మంచి వాగ్దానం మా జీవితంలో పెట్టావు ప్రభా. చేసిన ప్రతి ఒక్క మేలుకి వందనాలు చెల్లిస్తూ, మరి దేవుని వాగ్దానం చేసిన రీతిగా ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభు నీ పనులన్నింటిలో నేను తోడుగా ఉంటాను, ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి. ఆ రీతిగా మాతో మమ్మల్ని నడిపించి దీవించమని బ్రతిమలాడుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కూడా లేనంతలో ఆశీర్వాదం తెచ్చండి, కనికరం తెచ్చండి. నీ కృపతో నింపండి తండ్రి. నీకు వందనాలు. అలాగే మా జీవితాలలో, మా కుటుంబాలలో తండ్రి, మా ఉద్యోగాలలో, మాకు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించుకోబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేసి నడిపించుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.